యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని వైష్ణవి ప్యాలెస్ లో దశదిశ కార్యక్రమం నిర్వహించారు. యాదవ సేవా సంఘం వ్యవస్థాపకులు అల్లాడి శరత్ యాదవ్, తోకల మహేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రోగ్రాంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సేవా సంఘం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని శరత్ యాదవ్, మహేష్ యాదవ్ అన్నారు. ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దశదిశ ప్రోగ్రాంలో యాదవులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఆల్ పార్టీస్ లీడర్స్ ని తీసుకొని వచ్చి సొసైటీలో విద్యావేత్తల్ని మరియు నార్మల్ పీపుల్స్ ని కూడా ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఫర్దర్ ఫ్యూచర్ లో మా ప్రోగ్రామ్ అంటే వాళ్ళ మేధస్సుని వాడుకొని ఫ్యూచర్ జనరేషన్ కి ఏ విధంగా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్ కి. కాబట్టి ఈ మా వైఎస్ఎస్ తరఫు నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంఘానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం తోడ్పాటును అందిస్తారనే నమ్మకం మాత్రం మాకు వచ్చింది. ఎందుకంటే పొలిటీషియన్స్ ఉకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప మాకు ఇప్పటి వరకు ఒక హాస్టల్ కూడా, హైదరాబాద్ లో ఒక హాస్టల్ కూడా ఇవ్వలేకపోయారు. చుట్టుపక్కల నుంచి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నుంచి కూడా ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిన వాళ్లకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకు సడన్ గా ఏదైనా హెల్ప్ చేద్దాము అని ఒక సంఘం కూడా ఇక్కడ లేదు. వాళ్ళకు విషయం తెలియదు. హాస్పిటల్లో రికమెండేషన్ ఉంటేనే వాళ్ళ టోకెన్ నెంబర్ ముందుకు వెళ్తుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్లకు చేయూతనిస్తుంది ఈ ప్లాట్ఫామ్ అని నేను భావిస్తున్నా. మా యాదవులు ఎవరైతే వాళ్ళ సొంత సలహాల కోసం కావచ్చు, వాళ్ళు ఎదగాలని కావచ్చు, దేనికైనా వేరే వాళ్ళు వాళ్ళ పార్టీలు పెట్టుకున్నా, సంఘాలు పెట్టుకున్నా, ఇప్పుడు మేకల రాము యాదవ్ పోరాట సమితి అని పెట్టుకున్నాడు. అట్లా ఎవరు ఏ పోరాటాల సమితిలు పెట్టుకున్నా ఈ దశ అనేది ప్రోగ్రామ్ మన యాదవ సేవా సంఘం వాళ్ళు పెట్టి ఇక్కడికి అందరిని పిలిపించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాట ఎట్లా డెవలప్ చేద్దాం, యాదవులం అందరం ఎట్లా ఏకమైదాము, ఏ విధంగా అయితే ఏకమైతే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది, ఎట్లా చేస్తే ఇంకా అంటే ఫ్యూచర్లో రేపు రాబోయే రోజులలో ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, అందరం ఒక ఏకదాటికి రావాలి, ఎట్లా వస్తే బాగుంటుంది అనేది ఒక వేదిక పెట్టిండు. హ్యాండ్స్ అప్. ఈ రోజు కార్యక్రమం చాలా అద్భుతంగా ఉన్నది. ఈ రోజు దశ దిశ అనేటువంటిది ఒక యాదవులు తరతరాల నుంచి దోపిడికి, సాంఘిక అణచివేతకు, అన్యాయానికి గురవుతా ఉన్నారు. రాజకీయ అధికారం లేకపోతా ఉన్నారు. సో ఈ రోజు నుంచి మన బ్రతుకులు మారాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం అనేటువంటిది రావాలి. యాదవులంతా ఐక్యం కావాలి. ఈ దేశ జనాభాలో, ఈ రాష్ట్ర జనాభాలో 20% ఉన్నటువంటి యాదవులు ఇలా రాజ్యాధికారం అనేటువంటి స్థానంలో ఉండాలనేటువంటి విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా కరెక్టే కదా, మనం ఈ రోజు వరకు రాజ్యాధికారంలో లేము, వడ్డించోడు మనవడైతేనే మన బతుకులు మారుతాయి. ఇప్పటి వరకు వడ్డించోడు మనవడు లేడు కాబట్టి మన బతుకులు మారలేదు. ఇక నుంచి అయినా యాదవులంతా ఐక్యమై ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ యూనిటీగా ఫైట్ చేయాలా, మన సమస్యలను సాధించుకోవాలా, రాజ్యాధికారం సాధించాలా, మెజారిటీ ఎమ్మెల్యేలు గెలవాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఇది శుభ పరిణామం. ఈ సమాజానికి పాలన ఇస్తుంది. అగ్రికల్చర్ లో చూసుకున్న 50% యాదవులు ఎవరు, ఏ రంగం చూసుకున్న యాదవులే. కానీ ఈనాడు ఆ యాదవులు రాజ్యాలు వెళ్ళినటువంటి యాదవులు రాజ్యాలు లేక వలసలు వెళ్తున్నారు. ఇప్పటికైనా గోల్కొండ కోట మీద ఏదో ఒక రోజు ఈ యాదవ్ జెండా ఎగరాలన్నదే మా యాదవ సంఘం అందరం ఐకమత్యమైతం. యాదవులు ఖచ్చితంగా ఒకనాడు గోల్కొండ వెళ్ళినట్టు గొల్లకొండ కోట మీద యాదవ్ జెండా ఎగరేస్తాం. దీని మీద మిగతా కులాలని పాలాల నీళ్ళలాగా కలుపుకోపోయినట్టు మిగతా కులాలను అందరినీ, బీసీ కులాలను, ఎస్సీ కులాలను, ఎస్టీలను, మైనార్టీల ఏకం చేసే కులం యాదవ కులం. అమ్మ న్యూస్ యాదవ సంఘం సేవను సంఘం